రాత్రిపూట అన్నం తింటే నిజంగా షుగర్ పెరుగుతుందా? డయాబెటీస్ ఉన్నవారు తెలియక చేసే పెద్ద తప్పులేవో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట అన్నం తింటే షుగర్ పెరుగుతుందా? సాధారణంగా అన్నం వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే అది త్వరగా గ్లూకోజ్గా మారి రక్తంలో షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. రాత్రిపూట శరీరానికి యాక్టివిటీ తక్కువగా ఉంటుంది. మెటబాలిజం స్లోగా ఉంటుంది. తిన్న ఆహారం పూర్తిగా ఉపయోగపడదు. అందుకే ఎక్కువగా అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. పరిమితంగా అంటే స్మాల్ పోర్షన్ వైట్ రైస్ లేదా మిల్లెట్స్, సజ్జలు, రాగి ఇలా ప్రోటీన్ ప్లస్ ఫైబర్తో కలిపి తింటే మంచిది. డయాబెటీస్ ఉన్నవారు చెయ్యకూడని 5 పెద్ద తప్పులు. 1. రాత్రి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడం. అన్నం, రోటీలు ఎక్కువగా తినడం. ఇది షుగర్ స్పైక్స్కు కారణమవుతుంది. సొల్యూషన్: రాత్రి లైట్ డిన్నర్ తీసుకోండి. సూప్, సలాడ్, ప్రోటీన్. 2. భోజనం చేసిన వెంటనే పడుకోవడం. ఇది షుగర్ పరగడానికి ప్రధాన కారణం. భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవండి. 3. టైంకి తినకపోవడం. ఆలస్యంగా తినడం లేదా భోజనం మిస్ చేయడం. రిజల్ట్: షుగర్ లెవెల్స్ అస్తవ్యస్తమవుతాయి. 4. ఫ్రూట్స్ని తప్పుగా తినడం. రాత్రిపూట ఎక్కువగా తీపి పండ్లు తినడం. సొల్యూషన్: పండ్లు ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తీసుకోండి. తక్కువ జీఐ ఫ్రూట్స్ తీసుకోండి. 5. మందులు, ఇన్సులిన్ను నిర్లక్ష్యం చేయడం. డాక్టర్ చెప్పిన విధంగా తీసుకోకపోవడం. రిజల్ట్: షుగర్ కంట్రోల్ తప్పిపోతుంది. రాత్రి భోజనానికి బెస్ట్ ఆప్షన్స్: గోధుమ రొట్టె ప్లస్ కూర, వెజిటబుల్ సూప్, సలాడ్ ప్లస్ పప్పు, మిల్లెట్స్, రాగి, జొన్నలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సూచనల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి.